రక్షణ రంగంలో ప్రొడక్షన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మను సిబిఐ అరెస్ట్ చేస్తుంది. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ నుంచి లంచం తీసుకుంటున్నట్టుగా ఆరోపణలు రావడంతో అరెస్ట్ చేశారు. ఈ కేసులో శర్మ భార్య కూడా ఉన్నారు. శర్మ ఇంట్లో తనిఖీలు జరిపిన అధికారులు 2.36 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకుంటున్నట్టుగా ఆరోపణ రావడంతో లెఫ్టినెంట్ కల్నల్ అరెస్ట్ చేస్తోంది. ఈ కేసులో భాగస్వామిగా శర్మ భార్య కూడా ఉన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ కళ. అసలు ఏంటి, ఎంత మేరకు లంచం తీసుకున్నారు? ఆల్రెడీ రక్షణ శాఖ లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ శర్మను అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఏంటి, ఎప్పటి నుంచి ఇది కొనసాగుతుంది అనుకోవాలి? ఏం చెప్తున్నారు అధికారులు? సతీష్, దాదాపు రక్షణ విభాగం అంటే దేశానికి చాలా ముఖ్యమైనటువంటి ఒక డిఫెన్స్ నుంచే జరిగినటువంటి ఉదంతము. దాదాపు నిన్న రాత్రి దీపక్ కుమార్ శర్మను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా కూడా అంటే రక్షణ విభాగంలో ఇలాంటివి సంఘటనలు కూడా జరుగుతున్నాయి అన్నటువంటిది ఒకవైపు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరొక వైపు ఏదైతే ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్నటువంటి లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ శర్మ దాదాపు తను రాజస్థాన్ లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే దేశంలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలకు ఏదైతే రక్షణ విభాగంలో ఉన్నటువంటి ప్రొడక్షన్ హౌస్ లో ఉన్నటువంటి అంటే ఆయుధాలకు సంబంధించింది అనుకోవచ్చు, అనేక అంటే రక్షణపరమైనటువంటి ఏదైతే విభాగాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వస్తువులను అంటే రక్షణ వ్యవస్థకు ఉపయోగపడేటటువంటిది అనేక అంశాలను కూడా వివిధ కంపెనీలకు కూడా సేలింగ్ పర్పస్ గా కూడా లావాదేవీలు నడిపినట్లుగా కూడా నిర్ధారణ అయింది. దీనిపై మొదట 3 లక్షల రూపాయలపై ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ దీనిపై సిబిఐ అంటే దీపక్ శర్మపై నిఘా వేసింది. దాదాపు 19వ తేదీ 18, 19వ తేదీ 2 రోజుల్లో 18వ తేదీ బెంగళూరుకు చెందినటువంటి ఒక కంపెనీ నుంచి దాదాపు 3 లక్షల రూపాయలు తర్వాత 5 లక్షల రూపాయలు కూడా అతనికి అందజేసినట్లు కూడా నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా కూడా అతనికి సంబంధించినటువంటి అంటే అటు జమ్మూలో కూడా ఈయనకు సంబంధించినటువంటి నివాసాలు ఉన్నాయి. తర్వాత ఇటు రాజస్థాన్ లో కూడా ఉన్నాయి. అయితే పలు ప్రాంతాల్లో బెంగళూరులో ఉన్నాయి. తర్వాత మనకు జమ్మూ కాశ్మీర్, తర్వాత ఇక్కడ ఈయనకు అంటే ఈయన జరిపేటటువంటి లావాదేవీలకు లింక్ దుబాయ్ అన్నది మాత్రం ఇక్కడ స్పష్టంగా సమాచారం అందుతూ ఉంది. అయితే ఇక్కడ ఇతనికి సంబంధించినటువంటిది 2 కీలక వ్యక్తులు ఎవరైతే రక్షణ రంగానికి సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో ఇతనికి కన్సల్ట్ అయినటువంటి ఒక మధ్యవర్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ముందస్తు సమాచారం తోటి ఇక్కడ బెంగళూరుకు సంబంధించినటువంటి 2 వ్యక్తులతోటి లావాదేవీలు నడిపారు. దీనికి సంబంధించినటువంటిది రాజీవ్ యాదవ్ తర్వాత రంజీత్ సింగ్ అనేటువంటి 2 వ్యక్తులు కూడా బెంగళూరులో ఈ బెంగళూరు కంపెనీకి సంబంధించిన లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఎవరైతే దుబాయ్ నుంచి మాకు సమాచారం ఇవ్వడంతో మేము ఈ లావాదేవీలు నడిపామంటూ కూడా ఇంటరాగేషన్ లో ఏదైతే సమాచారం సిబిఐకి ఇచ్చినటువంటి సమాచారంలో మాత్రం వెల్లడైంది. అయితే ఇక్కడ ఎవరైతే దీపక్ శర్మ ఇక్కడ మనకు లెఫ్టినెంట్ కల్నల్ నివాసములో దాదాపు దిక్కుపోయి నిజాలు కూడా బయటపడుతున్నాయి. ఇందులో ఈ ఏదైతే లావాదేవీల్లో ఈయన భార్య కూడా భాగస్వామ్యం కావడము, మరొకటి ఏదైతే సోదాలు జరిపిన సమయంలో భార్య ఏదైతే అంటే నివాసం ఉండేటటువంటిది గంగానగర్ అనేటువంటి ప్రాంతంలో ఈమె ఉంటుంది. ఆమె నివాసంలో దాదాపు 10 లక్షల రూపాయలు కూడా ఏదైతే సోదాల్లో బయటపడినటువంటి డబ్బులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా దాదాపు 2.23 కోట్ల నగదులు కూడా స్వాధీనం చేసుకున్నారు దీపక్ శర్మ నివాసంలో. అయితే పలు చోట్ల కూడా ఇక్కడ సిబిఐ సోదాలు నిర్వహిస్తుంది. కానీ తవ్వే కొద్దీ కూడా డబ్బులు బయటపడుతున్నది అన్నది మాత్రము నిన్న రాత్రి నుంచి ఏదైతే సోదాల్లో బయటపడుతున్నటువంటి అమౌంట్. అయితే ఇప్పటి వరకు కూడా దీనిపై అంటే వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం, కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. 23వ తేదీ వరకు కూడా సిబిఐ కస్టడీలోనే ఉండనున్నారు. మరింత సమాచారం ఒకవైపు తీసుకున్న అంత పెద్ద స్థాయి వ్యక్తి మీరన్నట్టుగా రక్షణ శాఖకు చెందిన వ్యక్తి ఇలా లంచాలు తీసుకుంటారంటే ఇంకెవరికి రక్షణ ఉన్నట్టు? అంటే ఇంకా అంటే ఇప్పుడు ఈయన అదుపులో తీసుకోవడంతో ఇంకా ముందు ఇంకా ఎవరి పేర్లను బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవాలా? ఇంకెలాంటి చేదు వాస్తవాలను మనం వినాల్సి ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే
రక్షణ రంగం అన్నది కూడా ఒకవైపు రక్షణ రంగ వ్యవస్థ కొరకు కూడా ప్రభుత్వం అనేక అంటే టెక్నాలజీని ఇతర దేశాలతో పంచుకుంటున్నది ఒకవైపు. కానీ ఈ సమాచారాన్ని ఇతర చిన్న కంపెనీలకు తను లంచం తీసుకొని ఆ సమాచారాన్ని బయటికి ఇస్తున్నారు అన్నటువంటిది మాత్రం విస్తుపోయేటటువంటి నిజాలు బయటపడుతున్నాయి. ఇతనికి ఎవరైతే బెంగళూరు అన్నటువంటి ఏదైతే ఆఫీస్ అని చెప్పారో అతనికి సంబంధించినటువంటిది దుబాయ్ లో కనెక్టివిటీ ఉంది. అంటే దుబాయ్ నుంచి కూడా మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది కనెక్టివిటీ అన్నది కూడా ఇప్పుడు సమాచారం కూడా రావాల్సి ఉంది. అయితే దీని కనెక్టివిటీ మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా కొంతమంది కీలక వ్యక్తులు ఇందులో ఉన్నారు అన్నటువంటిది మాత్రము అందుతున్నటువంటి సమాచారము సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.